రాష్ట్ర చరిత్రలోనే విషాదకర రీతిలో పాసమైలారం పారిశ్రామిక ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది సిగాచి ఇండస్ట్రీస్. అసలు ఈ పరిశ్రమలో ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరగడానికి రీజన్ ఏంటి? ఈ పరిశ్రమ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. సిగాచి ఇండస్ట్రీస్ ప్రధానంగా మైక్రో క్రిస్టలైన్ సెల్యులైజ్ ను తయారు చేసే ఒక ఇండియన్ కంపెనీ. ఇది ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఉపయోగించే సెల్యులోజ్ ఆధారిత ఎక్స్పియంట్లను తయారు చేస్తుంది. అంటే ఒక మందు బిళ్ళ గట్టిగా ఉండటానికి ఉపయోగపడే పదార్థం. ఈ కంపెనీ 1989లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసిస్టిలైన్ సెల్యులేజ్ అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా సిగాచి ఇండస్ట్రీస్ ఎదిగింది. సిగాచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇండియాలో తెలంగాణ, గుజరాత్ రెండింటిలో 3 విభాగాల్లో ప్రొడక్షన్ కొనసాగిస్తుంది. ఫార్మస్యూటికల్ ఆహార పరిశ్రమలలో ఉపయోగించే ఎంసీసీని తయారు చేస్తుంది. కొవ్వుకు ప్రత్యామ్నాయంగా అన్నమాట. మాత్రలు ఫార్మస్యూటికల్ ఉత్పత్తులలో ఉపయోగించే ఎక్స్పియంట్లను ఉత్పత్తి చేస్తుంది. ఆహార పరిశ్రమలో ఉపయోగించే పదార్థాలను కూడా తయారు చేస్తుంది. తెలంగాణలో 3 ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది. తెలంగాణలో హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. సోమవారం 6 గంటలకు రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఒక్కో షిఫ్ట్లో 143 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అంటే ప్రమాదంలో అందరూ ఉన్నట్టే. ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. అనుకోని రీతిలో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఒక్కసారిగా పేలిన రియాక్టర్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమ పరాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డారంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. కుప్పకూలిన కంపెనీ షేర్లు ఎంతలా ఉన్నాయంటే హైదరాబాద్, గుజరాత్లో ఉన్న 2 ప్లాంట్లలో మొత్తం 11,880 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ప్రమాదం తర్వాత కంపెనీ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 14% వరకు కుప్పకూలిపోయాయి. ఆదివారం ఈ కంపెనీ షేరు 55.12 వద్ద ట్రేడ్ అయింది. అయితే ప్రమాద వార్త తెలిసిన తర్వాత అంటే సోమవారం షేర్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా 13.57% తగ్గుదల నమోదైంది. నిఫ్టీ 50 సూచిక కేవలం 0.62% మాత్రమే పడిపోయింది. కానీ సిగాచి షేరు మాత్రం నోటీసబుల్గా పతనమైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 1820 కోట్లకు పైగా తగ్గిపోయింది. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సీఎం ఆరా తీశారు. పరిశ్రమలో తరచుగా తనిఖీలు చేశారా? ఈ పరిశ్రమలో గతంలో ప్రమాదాలు జరిగాయా అని అధికారులను అడిగారు. పరిశ్రమ కార్మికులకు బీమా సౌకర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ఘటనకు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. మరి ఇండస్ట్రీ యాజమాన్యం ఎప్పుడొస్తుంది? ప్రాణాలు కోల్పోయిన వారికి ఎలా సహాయం చేస్తుంది? చూడాలి మరి.